వెళ్ళి హగ్ చేసుకొని కిస్ పెడతాడు ఫోర్స్ఫుల్లీ. ఆ కళ్ళు అని చెప్పి కెమెరా ఏటో చూపిస్తాడు. ఏదో ఇంటర్వ్యూలో చూశాను, పెద్ద క్యారెక్టర్ ని చూసి యూత్ ఇన్స్పైర్ అవ్వాలని. ఏంటి ఇలాంటి చూసి ఇన్స్పైర్ అవ్వాలా? చాలా తప్పు ఇది. जस्टिफाई भी करती है. पेड्डी कहता है कि हम गांव वालों को प्यार करने का तरीका ही ऐसा है. इट इज सो रॉन्ग. అరే ఉమెన్ అంటే బాడీ అయినా ఇంకేం లేదా? అసలు ఫీలింగ్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏం కనిపించలేదా? అసలు హీరో హీరోయిన్ కి మధ్య జరిగే సన్నివేశాలన్నీ ఒక క్రిమినల్ పర్వర్ట్ కి విక్టిమ్ కి మధ్య జరిగే సన్నివేశాల్లో ఉంటాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కెన్ నాట్ ట్రీట్ ఉమెన్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మీరు సిగ్గుపడాలి. హలో ఫ్రెండ్స్, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వింత జరిగింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శల్ని విని అంగీకరించి అపాలజీ చెప్పి వాటికి సంబంధించిన సీన్స్ కూడా డిలీట్ చేస్తామని డైరెక్టర్ చెప్పడం అనేది గతంలో ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే గుర్తులేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖర్చు చేయటం అనేది ఉంది. అది చాలాసార్లు రకరకాల కారణాల వల్ల, సినిమా లెంత్ ఎక్కువైనందుకో లేకపోతే ల్యాగింగ్ అనిపించినందుకో అందుకోసం తీశారు. కానీ మహిళల్ని కించపరుస్తూ సినిమా తీశారు అని వచ్చిన విమర్శలకు బదులుగా ఇటువంటి జరగటం మాత్రం చాలా కొత్త, చాలా ఆహ్వానించదగింది. బట్ అక్కడితోనే ఆగకుండా దీని గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే సినిమాల్లో మహిళల్ని ఆబ్జెక్టిఫై చేయటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, భారతదేశం అంతా ఉంది. తెలుగు సినిమాల్లో అయితే మరింత హీనమైన స్థాయిలో ఉంది. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు మొదలుపెట్టారు. స్త్రీలను అత్యంత అసహ్యంగా చూపించడంలో ఆయనది అందవేశం చేయని చెప్పుకోవచ్చు. స్త్రీల శరీరాలని, వస్తువులని, పూలని, పళ్ళని ఎవరిని మనం చెప్పుకోవడం కూడా అనవసరం అనుకోండి. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత కాలంలో వెంటబడటం, వేధించడమే ప్రేమగా చూపించడం అనే ఒక మార్గం ఏర్పడింది. చాలామంది దానికి పూరి జగన్నాథ్ ఆద్యుడు చెప్తారు. కానీ దానికంటే ముందే నిజానికి నిర్ణయం అనే ఒక సినిమా మీకు గుర్తుంటే అందులో నాగార్జున ఒక పాట ఉంటుంది, హలో గురు ప్రేమ కోసమే అని. సో ఆ పాటలో కూడా పూర్తిగా అమ్మాయిల్ని వేధించడం తప్ప అందులో ఇంకా ఏముండదు. అతను చాలా గొప్పవాడని ఫీల్ అవుతూ నన్ను ఎందుకు ఒప్పుకోవు, నీకేంటి పొగరు అని అమ్మాయి వెంటబడి వేధిస్తూ ఉంటాడు. పూరి జగన్నాథ్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఇడియట్ అనే సినిమాలో మనం చూసాము హీరో హీరోయిన్ వెంటబడి ఎట్లా వేధిస్తాడో. దాన్ని నిజానికి స్టాకింగ్ అంటారు. అది క్రైమ్. కానీ అట్లా స్టాకింగ్ చేయటమే ప్రేమలో మొదటి అడుగని, ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మాయిని తాకటము, లాగటము ఇవన్నీ కూడా ప్రేమలో సహజమని, బలవంతంగా కిస్ చేయటం మొన్న చూసాం కదా పెద్దిలో, అది ప్రేమని అని చెప్పే ఒక పద్ధతి అప్పటి నుంచో మొదలైంది. ఆ తర్వాత ఆయన తీసిన అనేక సినిమాల్లో, పోకిరి అనే సినిమాలో కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. ఇక ఇస్మార్ట్ శంకర్లో అయితే అది చాలా అధమ స్థాయిలో ఉంటుంది. అమ్మాయి మీద అత్యాచారం చేస్తాను అనేది ఒక కామెడీ కింద చూపించిన భ్రష్టత్వం ఆ సినిమాలో ఉంది. ఒక్కదానిలోనే కాదు, అనేక చోట్ల అత్యాచారం అనే మాటని కామెడీ కింద వాడటం, కామెడీ సీన్స్లో వాడటం కూడా మనం చూసాం. ఆ తర్వాత కాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి మనం చూసాం. అమ్మాయి కన్సెంట్తో ఏమీ సంబంధం లేదు, నాకు ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి ఈ అమ్మాయి నాది అని డిక్లేర్ చేయడం, అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టడము, అమ్మాయి ఖచ్చితంగా ఇతన్ని ఒప్పుకోవటం. ఎందుకంటే హీరో కదా ఆ సినిమాలో మీరు చూడండి, హీరో విలన్ ఇద్దరు ఒకే పని చేస్తారు. కానీ ఆ అమ్మాయి ఒక అతన్ని వద్దంటుంది, ఒక అతన్ని ఎస్ అంటుంది. ఎస్ అన్నాడు కాబట్టి హీరో, నో అన్నాడు కాబట్టి విలన్. బట్ విలన్ బిహేవియర్కి హీరో బిహేవియర్కి ఏమీ తేడా ఉండదు. బట్ ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆ సందీప్ రెడ్డి వంగ గారు దాన్ని సమర్థించుకున్న తీరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. కొట్టడం అనేది ప్రేమలో భాగం అని కూడా ఆయన చెప్పుకున్నాడు. If you don't have the liberty of slapping each other, then I don't see anything there. So I feel whoever talking about this, I feel that they were never in love. తర్వాత కూడా అనేక సినిమాలు వచ్చాయి. కానీ మనం పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాల గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈ హీరోలు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. ముఖ్యంగా ఈ హీరోలు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తారు. అంతకంటే ఎక్కువగా ఈ సినిమాలో, ఎస్పెషల్లీ ఈ పెద్ద సినిమాలో ఒక చిన్న గ్రామం కోసం నిలబడిన వ్యక్తి, దానికోసం చాలా సాహసాలు చేసిన వ్యక్తి, అందుకోసం దేన్నైనా కూడా వదులుకోవటానికి సిద్ధపడిన ఒక ఉదాత్తమైన హీరో. అంతటి ఉదాత్తమైన హీరో కూడా స్త్రీల విషయం దగ్గరికి వచ్చేప్పటికల్లా పరమ చెత్తగా, పరమ వల్గర్గా బిహేవ్ చేస్తాడు. పల్లెటూళ్ళ వాళ్ళండి, వాళ్ళు అట్లాగే మొరటుగా బిహేవ్ చేస్తారు అంటారు. ఇది పచ్చి అబద్ధం, మనందరికీ తెలుసు. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, మనందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చాం. బట్ ఏ పల్లెటూరులోనూ అట్లా బిహేవ్ చేయటాన్ని ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యంగా హీరో అయినవాడు, నాయకుడు అయినవాడు అట్లా బిహేవ్ చేస్తే వాడు నాయకుడా కాదా అన్న దాంతో సంబంధం లేకుండా చితక్ కొట్టేస్తారు. కాబట్టి అది పల్లెటూళ్ళు వాళ్ళకి ఆపాదించడం అనేది పల్లెటూరు జనాభాని అవమానించడమే తప్ప మరేమీ కాదు. గతంలో కూడా ఒక సినిమా ఇలాంటిదే వచ్చింది, కాంతారా అని, బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. అందులో కూడా హీరో ఆదివాసీల కోసం నిలబడతాడు, చాలా పెద్ద ఫైట్ చేస్తాడు.
అతను కూడా అమ్మాయి విషయానికి వచ్చేప్పటికల్లా చాలా వల్గర్గా బిహేవ్ చేస్తాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని ఇతను ఇష్టపడతాడు మనం అనుకోవాలి. అందుకోసం ఆ అమ్మాయిని పిండుతుంటాడు, ఎక్కడెక్కడో తాకుతుంటాడు. సరే ఫైనల్గా మళ్ళీ హీరో కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇతన్ని ఇష్టపడుతుంది అనుకోండి. బట్ ఇష్టపడకపోతే పరిస్థితి ఏంటి? అట్లా వెంటబట్టము, వేధించడము, ప్రేమ అనుకుని చాలామంది పిల్లలు 5-6 ఏళ్ల క్రింద విపరీతంగా మనకు ఇటువంటి వార్తలు వచ్చాయి. ప్రేమించానని వెంటబడి ఒప్పుకోకపోతే అమ్మాయి మీద దాడి చేయటం, ఎలాంటి దాడిలో కూడా మనం చూసాం. అవన్నీ మాట్లాడితే యూట్యూబ్ అన్ని స్ట్రైక్ చేస్తుంది కాబట్టి నేను ఎవరిని చెప్పట్లేదు. బట్ అలాంటి వాటన్నిటికీ కూడా ఈ సినిమాలే ప్రధానంగా ఇన్స్పిరేషన్. సినిమాని సినిమాగా చూడాలండి, సినిమాని చూసి ఎవరు మారరు అని, అది నిజం కాదు. సినిమాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సినిమా అనేది మన ఎమోషన్స్ని టచ్ చేస్తుంది. టచ్ చేయటం మాత్రమే కాదు, మాడిఫై కూడా చేస్తుంది. ముఖ్యంగా సినిమాల ఇన్ఫ్లుయెన్స్ మన దగ్గర అయితే చాలా ఎక్కువ ఉంది. మన వాళ్ళు మాట్లాడే మాటల దగ్గర నుంచి, బిహేవియర్ దగ్గర నుంచి, ఫ్యాషన్ దగ్గర నుంచి అనేక విషయాల్లో సినిమాని అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి అందులో ఉన్న ఎమోషన్స్ని కూడా చాలామంది పిల్లలు, ముఖ్యంగా ఇంప్రెషనిస్టిక్ ఏజ్లో ఉన్న పిల్లలందరూ కూడా దాన్ని అనుకరిస్తారు. అట్లాంటి సందర్భాల్లో నేను చాలాసార్లు ఒక మాట చెప్పేదాన్ని, ఇటువంటి ప్రతి కేసులోనూ వీళ్ళందరినీ సినిమాల ద్వారా ఈ కల్చర్ని ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయాలని. కానీ మన సమస్య ఏంటంటే ఈ విషయాలు మాట్లాడగానే ఒకవైపు సినిమా ఇండస్ట్రీ పరమ థిక్ ఇండస్ట్రీ, దున్నపోత మీద వాన కురిసినట్టే. నాకు తెలిసి గత 30-40 సంవత్సరాలుగా అనేక మంది సినిమాల్లో ఉన్న ఈ లోపాలని ఎత్తి చూపిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోలేదు సరికదా, ఎగతాళి కూడా చేసేవాళ్ళు. ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద సినిమాల్లో వెటకారం చేయటం, కామెడీ చేయటం కూడా చేశారు. బట్ ఇప్పుడు ఎందుకు చేశారు? ఇంతకాలం జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే, ఇప్పటిదాకా కూడా ఈ కన్వర్జేషన్ అంతా లేదా ఈ విమర్శ అంతా కూడా ఒక ఇంటెలెక్చువల్ లెవెల్లోనే ఉంది. అంటే మహిళా సంఘాల వాళ్ళు మాట్లాడారు, అకాడమిషియన్స్ మాట్లాడారు, జర్నలిస్టులు మాట్లాడారు, కానీ వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే అదొక క్రిటికల్ మాస్ కింద మారలేదు. చాలామందికి చెప్పాలి అని ఉన్నప్పటికీ కూడా వాటిని చెప్పే ఒక వేదిక కానీ అవకాశం కానీ లేకపోవడం కూడా ఒక కారణం. బట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఇటువంటి అభిప్రాయాల్ని చెప్పేవాళ్ళు ఉండటమే కాకుండా చెప్పే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి చాలామంది యూత్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా ఈ సినిమాని ఎండగట్టారు. ఇక్కడ తెలుగులో చాలామంది దీన్ని పాయింట్అవుట్ చేయడం, దేశవ్యాప్తంగా మాట్లాడటం మాత్రమే కాకుండా కొంతమంది యాక్టర్స్ అయినా నిత్యా మేనన్ కూడా దీని మీద మాట్లాడింది. అయితే ఆమె మాట్లాడుతూ జాహ్నవి కపూర్ గురించి కూడా మాట్లాడేది. దాని గురించి ఒక నిమిషం తర్వాత వద్దాం. ఇంతమంది మాట్లాడుతూ ఉండటంతో వాళ్ళు రాంగ్ అనిపించి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు అనిపించింది. తప్పనిసరి తీసుకున్న ఈ నిర్ణయంలో నాకైతే నిజాయితీ కనిపించలేదు. బుచ్చిబాబు సానా చేసిన ట్వీట్ చూడండి. ఆయన ఏమంటారంటే, I have always had immense respect for women, both on and off screen. మీకు ఆ సినిమాలో జాహ్నవి కపూర్ని ఎంత దారుణంగా చూపించారో. అసలు ఏ ఊర్లో అయినా ఏ అమ్మాయిలైనా అటువంటి బట్టలు వేసుకొని తిరుగుతారా? అందులోనూ సినిమాలో ఉన్న మిగిలిన ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ నార్మల్గా ఉంటారు. ఈ ఒక్క అమ్మాయి మాత్రం అంత వల్గర్గా బట్టలు వేసుకోవటం అనేది చాలా దారుణం. అంటే ఇది కంప్లీట్గా ఆమెని ఆబ్జెక్టిఫై చేయటం తప్ప మరేమీ కాదు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ ఈయన వచ్చి కిస్ చేయటం అనేది, అంటే ముందు ఆమెను ప్రేమించాలని చెప్పాలంటే వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ముద్దు పెట్టుకోవాలి. ఆ పని విలన్ చేస్తే అది తప్పు. హీరో చేశాడు కాబట్టి రైట్. కానీ చాలామంది ఏమంటారంటే ఆ తర్వాత ఆమెను రక్షించాడు కదా అని. అంటే నువ్వు ఒక అమ్మాయి పట్ల నేరం చేస్తావు, ఇంకెవడో నేరం చేస్తానికి ప్రయత్నం చేస్తే నువ్వు రక్షిస్తావు. ఇదేం రకమైన లాజిక్? నీకు నేరం చేసే హక్కు ఉంది, ఇంకొకటి చేసే హక్కు లేదు. అర్జున్ రెడ్డిలో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే. వీడెళ్ళి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు, ఏమైనా చేస్తాడు, ఇంకెవడో వచ్చి ఆ అమ్మాయికి రంగులు పూస్తే ఇతను వెళ్ళి కొడతాడు. నువ్వు క్రైమ్ చేయడానికి నీకు లైసెన్స్ ఉంటుంది, వేరే వాడికి లేదు అని. స్త్రీల విషయానికి వస్తే ఎంత ఉదాత్తమైన హీరోలు కూడా విమెన్ విషయానికి వస్తే, కాంతారా కావచ్చు, పెద్ది కావచ్చు, పోకిరి కావచ్చు. పోకిరి కూడా చూడండి, ఫైనల్గా అతను అంతంతమందిని ఇష్టం వచ్చినట్టుగా చంపేసేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి అది జస్టిఫైడ్ అని చెప్పడం ఒక ఎత్తు అయితే, మొదటి భాగం అంతా కూడా అమ్మాయి వెంటబడి వేధించడమే కదా. ఎంత వల్గర్గా ఉంది. మీరేమో తాడితుల వైపున పీడితుల వైపున నిలబడే హీరోలు అని చెప్పుకుంటారు. ఈ తాడితులు పీడితుల్లో ఆడవాళ్ళు లేరా? ఈయన చెప్పినట్టుగా ఎప్పుడూ గౌరవం ఉంటే అటువంటి వస్త్రధారణ ఎట్లా చేస్తారో అటువంటి కెమెరా యాంగిల్స్ ఎట్లా ఉంటాయి. కెమెరా యాంగిల్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అసలు మీకు తెలుగు సినిమాలో కెమెరా అనేది కేవలం మగవాళ్ళ పర్వర్ట్ లుక్స్కి ఒక సింబల్గా మారిపోయింది. హీరోయిన్లకు సంబంధించి హీరోయిన్కి సినిమాలో ఏ పని ఉండదు, కేవలం ఈ హీరో గాడికి ఒక ఎంటర్టైన్మెంట్గా తప్ప ఆమెకు ఒక రోల్ ఉండదు, ఆమెకు ఒక క్యారెక్టర్ ఉండదు, ఏమీ ఉండదు. చాలా రేర్గా మాత్రమే విమెన్కి కూడా ఒక క్యారెక్టర్ ఉండటం అనేది కనపడుతుంది. ఇంట్రెస్టింగ్లీ ఈ
ఇదే రామ్ చరణ్ చేసిన మరొక సినిమా ఉంది రంగస్థలం. రంగస్థలంలో సమంత క్యారెక్టర్ మనకు అట్లా అనిపించదు. సమంత క్యారెక్టర్ ఒక విలేజ్ గర్ల్ లాగా ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఆమెని అట్లా అసహ్యంగా చూపించలేదు. అయినప్పటికీ ఆ సినిమా నడిచింది కదా. నిజానికి ఈ సినిమా కంటే ఆ సినిమానే చాలా బాగా నడిచింది కూడా. సినిమా నడవాలంటే, సినిమా హిట్ కావాలంటే ఆడవాళ్ళంత అసహ్యంగా చూపించాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అనేది నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లే. కనీసం ఇప్పుడు ముఖ్యంగా మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది గర్ల్ ఫ్రెండ్ అని. ఇలాంటి కథలకి అదర్ సైడ్ నుంచి ఆ సినిమా చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది మన ఆడియన్స్లో 50% విమెన్ ఉన్నారు, వాళ్ళు కూడా సినిమాలు చూస్తారని. వీళ్ళు కుటుంబ కథా చిత్రాలు అంటారు కదా. నిజానికి ఈ సినిమాకి ఏయూ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారో మనకు తెలీదు. అంటే ఏయూ సర్టిఫికేట్ ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళొచ్చు. ఫ్యామిలీ అంటే నీకు మళ్ళీ సగం ఆడవాళ్లే కదా. నీ ఆడియన్స్లో సగం మందిని కించపరుస్తూ, హీనపరుస్తూ, అత్యంత వల్గర్గా చూపిస్తూ వాళ్ళని మీ సినిమా చూడమని ఎట్లా అడుగుతారు? ఇకపోతే మరి యాక్టర్ల సంగతి ఏంటి? గతంలో బాలకృష్ణ సినిమాలో ఉన్న ఒక డ్యాన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలామంది అన్నారు, మరి హీరోయిన్ సంగతి ఏంటండి, హీరోయిన్ ఎందుకు మాట్లాడుతాను? ఇక్కడ కొంచెం డీప్గా మాట్లాడుకోవాలి మనం. చాలాసార్లు హీరోయిన్కి సేవ్ ఉండదు. సినిమాలన్నీ హీరో కోసం, హీరో చుట్టూనే చేస్తారు. హీరోలకి వాళ్ళు ఎంత వయసు వచ్చినా, 60 వచ్చినా 70 వచ్చినా వాళ్ళు హీరోలుగానే ఉంటారు. కానీ హీరోయిన్లు మాత్రం 30 దాటగానే వాళ్ళందరినీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుల కింద తోసేస్తారు. వెరీ షార్ట్ స్పాన్ ఉంటుంది సినిమాల్లో. వచ్చిన ఆ కొద్ది సినిమాలు కూడా వదులుకునే అవకాశం ఉండదు. కాకుండా కథలోనూ స్క్రిప్టులోనూ హీరోయిన్లకి నో చెప్పే అవకాశం కూడా ఉండదు. పెద్ద సినిమానే తీసుకోండి, విడిగా చూస్తే జాహ్నవి క్యారెక్టర్ ఇన్ రైటింగ్ చాలా బాగుంది. అదే విషయం మన మహో సినిమాలో సినిమా చూసి రివ్యూ చేసిన సుహారిక కూడా చెప్పింది. రైటింగ్లో ఆ పాత్ర చాలా బాగుంది, కానీ దాన్ని సెట్ మీదకి తీసుకొచ్చేప్పటికల్లా చాలా అసహ్యంగా చేశారు. మరి జాహ్నవి కపూర్ ఎందుకు దీనికి అబ్జెక్షన్ చెప్పలేదు? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఏ సినిమాలో అయినా కూడా హీరోయిన్కి చాలా తక్కువ సేవ్ ఉంటుంది. ఎందుకంటే సినిమాలన్నీ హీరో చుట్టూ, హీరో కోసమే తిరుగుతాయి. హీరో డేట్లను బట్టే సినిమాలు ఉంటాయి. హీరో డేట్లు దొరకకపోతే ఎంతకాలమైనా సినిమా కోసం వెయిట్ చేస్తారు. కానీ హీరోయిన్ మాత్రం ఒకసారి కమిట్ అయిన తర్వాత డేట్ ఇవ్వకపోతే ఆమెను ఎట్లా వేధిస్తారో నాకు తెలుసు ఇండస్ట్రీలో. హీరో ఎన్నేళ్ళు వెయిట్ చేయించినా అతని మీద ఎటువంటి చర్య ఉండదు. కానీ హీరోయిన్లు ఒక్కసారి కాంట్రాక్ట్ మీద సైన్ చేసి డేట్లు ఇవ్వకపోతే మాత్రం ఆమె మీద చర్యలు తీసుకోవడానికి అన్ని సంస్థలు ముందుకు వస్తాయి, చేస్తాయి కూడా. బట్ హీరోల విషయంలో జరగదు. సో బేసిక్గా ఇది హీరో ఓరియంటెడ్ సినిమా. ఇందులో హీరోయిన్కి ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ సే చాలా చాలా తక్కువ ఉంటుంది. స్పాన్ తక్కువ ఉంటుంది, రెమ్యూనరేషన్ తక్కువ ఉంటుంది, సే తక్కువ ఉంటుంది. కాబట్టి చాలాసార్లు చెప్పే అవకాశం ఉండదు. 100% ఉండదా? ఉంటుంది. నిత్యా మేనన్ దీనికి సంబంధించి కూడా మాట్లాడింది. ఈ కాంట్రవర్సీ సందర్భంగా ఆమె అన్యాపదేశంగా దాని గురించి మాట్లాడింది. ఆమె అన్నది ఏంటంటే, యాక్టర్స్గా మనం నో చెప్పడం అనేది మన హక్కుని అర్థం చేసుకోవాలి, చెప్పాలి అని కూడా ఉంది. జాహ్నవి కపూర్ ఎందుకు చెప్పలేదు అని ప్రశ్న ఇప్పుడు నిజానికి చాలామంది వేస్తున్నారు. ఎందుకంటే చాలామందితో పోలిస్తే జాహ్నవి కపూర్ ఇప్పుడు బెటర్ స్టేజ్లో ఉంది. ఆమె అక్కడ నేను చేయనని చెప్పే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బందులు రావా? వస్తాయి. బట్ ఇబ్బందులు వస్తాయని మనం దీన్ని ఎంతకాలం భరిస్తాము? ఇది బయట వాళ్ళ సమస్య ఎందుకు అవుతుంది? మిమ్మల్ని అంత అసహ్యంగా చూపిస్తున్నప్పుడు మీరెందుకు నో చెప్పరు? మీరు కూడా నో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ ప్రశ్న కూడా నిజంగా సరైందే. ఇప్పటి వరకైతే జాహ్నవి కపూర్ దీని మీద నోరు విప్పలేదు. కనీసం ఇప్పుడైనా నోరు విప్పి ఏమైనా మాట్లాడుతుందని ఒక ఆశ ఉంది. కానీ జనరల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీని వాళ్ళు వ్యతిరేకంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండరు. బాలీవుడ్ తర్వాత చాలా ఎక్కువ డబ్బులు వచ్చేది, చాలా ఎక్కువ సినిమాలు తీసేది కాలీవుడ్, టాలీవుడ్, మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి అంత తొందరగా వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. కానీ మాట్లాడటం అంటూ మొదలు పెడితే ఇదిగో ఇప్పుడు పెద్ద విషయంలో ఏం జరిగిందో అది జరిగే అవకాశం కూడా ఉంది. కానీ రామ్ చరణ్ సంగతి ఏంటి? కథ నచ్చితేనే సినిమా చేస్తామని చెప్పే హీరోలు ఈ విషయంలో ఎందుకు నిలబడరు? ఇప్పుడు నిజానికి రామ్ చరణ్ డైరెక్టర్ వెనక దాక్కున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సినిమాలో హీరోలాగా తానే ముందుకొచ్చి ఇది సరైంది కాదు, తప్పు, మా పొరపాటు, మేము సరి చేసుకుంటామని ఎందుకు చెప్పడం? ఒక్క రామ్ చరణ్ మాత్రమే కాదు, ఇది చాలామంది స్త్రీల సమస్యగా ఎందుకు చూస్తారు? మగవాళ్ళు ఇంత ఘోరంగా దారుణంగా చూపిస్తుంటే మమ్మల్ని ఇట్లా చూపించొద్దని వాళ్ళు ఎందుకు అనరు? సెక్సిస్టులుగా, రేపిస్టులుగా, చిల్లర ప్రవర్తన కలిగిన వాళ్ళగా చూపిస్తున్నప్పుడు మమ్మల్ని ఇట్లా చూపించొద్దని పురుషులు ఎందుకు మాట్లాడరు? కాబట్టి మనం అన్ని వీడియోలో చెప్పినట్టుగా మళ్ళీ అదే చెప్తున్నాం, మనం మాట్లాడాలి. తప్పు అంటే తప్పును ఎత్తి చూపించాలి, ప్రశ్నించాలి. అది సినిమా కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, అందులో ఉన్నవాళ్ళు కానివ్వండి, దాని నుంచి బయట ఉన్న వాళ్ళు కానివ్వండి, దాని నుంచి ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, మాట్లాడటమే ఏకైక పరిష్కారం. దానివల్లనే మార్పు అనేది వస్తుంది. తెలుగు సినిమాలో పెద్ద విషయంలో ఏదైతే జరిగిందో దీనివల్ల
ఇక ముందైనా డైరెక్టర్లు హీరోలు అని జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంతవరకు మనం దీన్ని ఆహ్వానిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.